అపోస్తలుడైన పేతురు రాసిన తన మొదటి పత్రిక మొదటి 2 వచనాలు ఆరాధన కొరకు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఈ పుస్తకంలో 5 అధ్యాయాలు ఉన్నాయి. పేతురు గారు తన మొదటి పత్రికలో 5 అధ్యాయాలు రాశాడు. ఈ 5 అధ్యాయాలు ఎవరికి రాశారు అనంటే 2 సంగతులు చెప్తున్నాడు. ఇక్కడ 2 సంగతులు ఎవరికి రాశాడో ఆయన 2 సంగతులు చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై, ఆత్మ వలని పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకు అన్నాడు. ఆత్మ వలన పరిశుద్ధ పొందుటకై విధేయులగుటకు అన్నాడు. అంటే ఆత్మ వలన విధేయులైన వారికి, పరిశుద్ధపరచబడి విధేయులైన వారికి రాస్తున్నాడు. 1 2 ఏమన్నాడు? యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి అన్నాడు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడిన వారికి అన్నాడు. 2 మాటలు. 1 ఆత్మ వలన విధేయులవడానికి, పరిశుద్ధపరచబడి విధేయులైన వారికి, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారికి మొదట రాస్తున్నాడు. 2 యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడి ఏర్పాటు చేయబడిన వారికి రాస్తున్నాడు. ఈ 2 మాటలను మనం మనసులోకి తీసుకోవాలా. ఎంతమంది ఉన్నాము ఆత్మ వలన పరిశుద్ధపరచబడి విధేయులయ్యే వాళ్ళు? మన సంఘంలో ఎంతమంది ఉన్నాము? చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తుతారు? చేతులు ఎత్తండి అంటే ఎంతమంది చేతులు ఎత్తుతాము? అర్థమైందా? మనందరము రక్షించబడి ఆత్మ వలన పాపులమని గ్రహించి పరిశుద్ధ ఆత్మలో మనము విధేయులం అవుతున్నాం. విధేయత కాకపోతే ఇక్కడికి రాము. ఇక్కడికి వచ్చామంటే మనం ఏం చేస్తున్నాం? విధేయత చూపిస్తున్నాం. ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన దేవుని సంఘం మనం. అందువల్ల ఇక్కడికి వచ్చి కూర్చొని మర్యాదగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇది మొదటి కారణం. అంటే మరి మనందరం ఉన్నామా ఇందులో మనందరం ఉన్నామా? అయ్యో, ఎవరు చెప్పట్లా? ఉన్నాం. రైట్ ఉన్నాం. 2 యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి అన్నాడు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడ్డామా? 2వ మాట. యేసుక్రీస్తు రక్తం వలన మనం ప్రోక్షించబడ్డామా? చెప్పాలి. ఓకే. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడకపోతే పరిశుద్ధులం కాలేము. యేసయ్య రక్తం ఒక్కటే మనల్ని పరిశుద్ధపరిచే గొప్ప సాధనం. అందువల్ల యేసయ్య రక్తం చేత ప్రోక్షించబడి పరిశుద్ధులమై ఏర్పాటు చేయబడి విధేయులం అవుతున్నాము. ఈ 2 మాటలు మనసులో పెట్టుకోండి. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మనం యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడ్డాము. ప్రోక్షణ ఎప్పుడు జరిగింది? యేసయ్య రక్తం ఎప్పుడు మన మీద కుమ్మరించబడిందో మనం ఏమయ్యాము అనంటే పరిశుద్ధులమయ్యాం. మన పాపం కడిగివేయబడింది. అప్పుడు మనం పరిశుద్ధులమయ్యాం, మనం నీతిమంతులమయ్యాం. ఆ విశ్వాసం అందరికీ ఉందా? ఆ విశ్వాసం మన సంఘంలోకి వచ్చిన అందరికీ ఉందా? యేసయ్య రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను, ఆయన పరిశుద్ధత వలన నేను విధేయునయ్యాను అనే మాట అందరికీ జవాబుగా ఉందా? అందరూ హృదయంలో ఆలోచిస్తున్నారా?
ఏమోలే మాకెందుకు, ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు మేము వెళ్ళిపోతాంలే అన్నట్టున్నారా? కదా? రెండు గుర్తుపెట్టుకోండి. మనల్ని దేవుడు ఆయన రక్తం చేత ప్రోక్షించాడు, పరిశుద్ధపరిచాడు. అందువల్లనే మనం విధేయులమై దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో వేరు చేయబడ్డాం. ఈ లోకం చేత వేరు చేయబడి ప్రత్యేకించబడి దేవుని సంఘంలోకి వచ్చి మనం ఆయన ఆరాధిస్తున్నాం. మనం ఎన్నటికి లోకస్తులం కాదు. మనం ఎప్పటికైనా మనం ఎవరు? దేవుని పిల్లలం. మనం ఎప్పటికైనా దేవుని పిల్లలం. ఈ మాట ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఈ మాటను ఎప్పుడు మర్చిపోవద్దు. అయితే ఇలాంటి వాళ్ళు మనమేనా? ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మనలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారిలో ఏం జరిగింది? ఎవరికి ఉత్తరం రాస్తున్నాడు అనంటే ఇక్కడ రాస్తాడు యేసు రక్తం వల్ల ప్రోక్షించబడి పరిశుద్ధపరచబడి విధేయులైన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఏమయ్యారు అనంటే శ్రమల వలన చెదరిపోయారు. శ్రమల వలన చెదరిపోయారు. చూడండి ఆ మాట, తర్వాత మాట. అనగా ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఈ యేసయ్య రక్తం చేత ప్రోక్షించబడిన జనం, యేసయ్య ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన జనం, దేవునికి విధేయులైనటువంటి దేవుని పిల్లలు ఒకరోజు శ్రమల పాలయ్యారు. శ్రమల పాలై ఆనాటి ఆది సంఘంలో రోమా చక్రవర్తి పెడుతున్నటువంటి బాధలకు చెదరిపోయినటువంటి ప్రజలు వాళ్ళు. ఇవాళ క్రైస్తవులకు ఈనాటి శ్రమలు చాలా తక్కువ. ఆనాటి శ్రమలను మనం పోల్చుకుంటే, ఆనాడు ఆదిమ సంఘానికి పడిన శ్రమలను మనం పోల్చుకుంటే ఈరోజు అసలు మనకు శ్రమలే లేవు. మనం హాయిగా చాలా ఆనందంగా మన జీవితాన్ని మనం గడుపుకుంటున్నాం. ఆనాడు అలా లేవు. వాళ్ళు ఎంతవరకు అనంటే చెదరిపోయి ఎక్కడెక్కడ చేరారంటే చూడండి, పొంతు, గలతీయా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనే దేశాలన్నిట చెదరిపోయారు. ఆయన ఉదాహరణకు ఒక 5-6 రాశాడు. మిగతా భారతదేశం కూడా చెదిరి వచ్చారు. ఆనాటి క్రైస్తవ సమాజం, సంఘం వాళ్లకు ఉత్తరం రాస్తున్నాడు. ఇప్పుడు మీరు మనసు పెట్టండి, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు శ్రమలలో ఉన్నారు, శ్రమలలో ఉండి చెదరిపోయి ఉన్నారు. చెదరిపోయిన వారందరికీ ఈయన ఉత్తరం రాస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పేతురు గారు ఉత్తరం రాస్తున్నాడు. పేతురు గారు రాసిన ఉత్తరంలో 5 అధ్యాయాలు రాశాడు. 5 అధ్యాయాల్లో 5 శ్రేష్టమైన సంగతులు రాశాడు దేవుని దైవత్వాన్ని గురించి. ఇప్పుడు శ్రమలలో ఉండి పారిపోయిన వాళ్ళు, శ్రమలలో ఉండి చెదిరిపోయిన వారు అక్కడ ఎలా ఉంటారు? ఇల్లు లేదు, వాకిల్ లేదు. అక్కడ ఎరిగిన వారు కాదు, వేరే దేశం పోయారు, పరాయి దేశం పోయారు. అక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి. క్రొత్తగా వెళ్ళిన ప్రాంతం అది దెబ్బతినిపోయిన ప్రాంతం. అక్కడ ఓ చుట్టం లేడు, ఓ పక్కం లేడు, ఎవరూ లేకుండా ఒంటరి జీవితం జీవించేటప్పుడు ఒక చిన్న జాతి, అందులో 10 కుటుంబాలు పోయినాయి అనుకుందాం, ఓ 20 కుటుంబాలు పోయినాయి అనుకుందాం. ఆ 20 కుటుంబాల వాళ్లకు ఆ దేశంలో ఎలాంటి స్వాగతం ఉంటుంది, ఎలాంటి గౌరవం ఉంటుంది, ఎలాంటి జీవిత అనుభవాలు వాళ్ళు అనుభవిస్తారు. మీరు ఈ మాటలు గమనించండి. వాళ్ళకి ఏమైనా రెస్పెక్ట్ ఉంటుందా? ఓ సామెత ఉంది, ఈ ఊరు కరణం గారంట, ఆ ఊరికి తలారవుతాడంట. ఈ ఊరికి కరణం గారే ఆయన, కానీ పరాయి ఊరు పోయినప్పుడు ఆ ఊరికి తలారి అంట. తలారి కూడా పనికిరాడు. తలారంటే గ్రామ సేవకుడు, కరణం అంటే గ్రామాధికారి. ఈ గ్రామంలో అధికారిగా ఉండదగిన వాడు ఆ ఊరికెళ్ళి గ్రామ సేవకుడుగా మారాల్సిన అవసరం ఉంది. అది
లోకంలో ఒక నానుడు ఉంది, తెలంగాణలో మాట్లాడతారు ఈ మాట. సో ఏది ఏమైనా ఒక మాట ఏంటంటే, మన స్థానికత్వాన్ని వదిలిపెట్టి పరాయి దేశం పోయినప్పుడు అక్కడంతా క్రొత్తదే. ఎవరు మనల్ని రెస్పెక్ట్ చెయ్యరు. అన్నం అడిగితే పెడతారో లేదో మనకు తెలియదు. ఆశ్రయం ఇస్తారు. యేసుప్రభు వారు కనడానికి బెత్లెహేం పోతే ఎవరిచ్చారు ఆశ్రయం? మరియమ్మ బెత్లెహేంకి వెళ్ళింది, ఎవరిచ్చారు ఆశ్రయం? వాళ్ళ ఊళ్ళో చుట్టాలున్నారు. యోసేపు దేవురు. మీరు ఆలోచించండి, ఎంతమంది ఉన్నా మనం అననుకూలమైన పరిస్థితుల్లో, శ్రమలలో మనం వేరే ఊరు పోతే మనకేది ఆశ్రయం ఉండదు. అలాంటి ప్రదేశానికి ఇప్పుడు చెదిరిపోయినటువంటి పరిశుద్ధులు, యేసే రక్తం చేత ప్రోక్షించబడిన వారికి రాస్తున్నాడు ఈ ఉత్తరం. ఈ ఉత్తరం ఎలా రాస్తున్నాడో మీరు చూడాలి. ఇక్కడ 5 అధ్యాయాల్లో 5 దైవత్వాల్ని గురించి ఆయన రాసిన ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయంలో 14-16 వచనాలు కలిసి ఉన్నాయి, చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, గుర్తుపెట్టుకోండి, వినండి, నా మాట వినండి. ప్రజలకుండే ఒక దురభిప్రాయం ఏంటి, ఒక దురలవాటు ఏంటి అని అంటే, మనుషులందరూ చూసేటప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాం, మనుషులు చూడనప్పుడు మరొకలాగా ప్రవర్తిస్తాం. తెలిసిన వారి మధ్య ఒకలాగా ప్రవర్తిస్తాం, తెలియని వారి మధ్య ఒకలాగా ప్రవర్తిస్తాం. ఒకవేళ క్రైస్తవ సంఘం మనమే అనుకుందాం, ఒకవేళ మనమే అయితే మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మందిరంలో ఉండినప్పుడు ఇప్పుడు సామ్రాజ్యం అక్క చూస్తుంది, జ్యోతి అక్క చూస్తుంది, పరంజ్యోతి అక్క చూస్తుంది, స్వర్ణక్క చూస్తుంది. వీళ్ళు చూసేటప్పుడు రాహేలక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఎలా ఉంటుంది? అమ్మోళ్ళు చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలా అంటది కదా. ఒకవేళ రాహేలకి ఇక్కడ కాకుండా ఏ హైదరాబాద్ పోయిందనుకోండి, అన్ని జనుల మధ్య ఉందనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది? ఉదాహరణకే, నేను ఆమెనేం అనట్లా, ఉదాహరణకు చెప్తున్నాను. అక్కడ ఎలా ఉంటుంది? చూసినప్పుడు ఒకలాగా తెలిసిన ప్రజల మధ్య ప్రవర్తించే తీరుకు, తెలియని ప్రజల మధ్య ప్రవర్తించే తీరుకు మధ్య ఖచ్చితమైన ఒక అగాధం ఉంటుంది. అక్కడ మన ప్రవర్తన సరిగా ఉండదు. అందుకనే పేతురు గారు ఎంత కాషన్ చేస్తున్నాడంటే, అయ్యా మీరు దేవుని పిల్లలు, మీరు ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన పిల్లలు, మీరు యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ వల్ల ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలు. మీరు ఇప్పుడు పరాయి దేశంలో ఎక్కడో పొంతులో ఉన్నారో, గలతీయలో ఉన్నారో, ఆసియాలో ఉన్నారో, బితూనియాలో ఉన్నారో, మీరు ఎక్కడున్నారో నాకు తెలీదు. మీరు ఎక్కడైనా ఉండండి, కానీ మీరు పరిశుద్ధంగా ఉండండి. ఎందుకు అంటే మన దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఈ ఊర్లో ఉన్నప్పుడు బాగున్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు, అందుకనే మీకు శ్రమలు వచ్చినాయి. పరిశుద్ధులకు శ్రమలు వస్తాయి. పరిశుద్ధంగా ఉండేవాడిని అవమానిస్తారు, పరిశుద్ధంగా ఉండేవాడి మీద 4 రాళ్ళు వేస్తారు. అబ్బా నువ్వే పెద్ద ప్రార్థనా పరురాలు అయిపోయినావులే, నువ్వే పెద్ద ప్రార్థనా పరుడు అయిపోయావులే, నీకంటే మేము కూడా చాలా చేసాములే. ఎన్ని అంటారనంటే అన్ని అంటారు. ఎవరినంటారో? ఎవరు ఆత్మీయంగా ఉండాలని అనుకుంటారో వాళ్ళ మీద 4 రాళ్ళు వేయడానికి ఎవరు వెనక్కిపోరు. కాబట్టి నేను చెప్పేది ఏంటి ఇక్కడ అనంటే, మీరు ఈ ఊర్లో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు, ఇప్పుడు బితూనియా వెళ్ళారు, ఉదాహరణకు అంటున్నాడు. మీరు బితూనియా దేశంలో మీరున్నారు, పొంతు దేశంలో మీరున్నారు, అక్కడ కూడా ఇక్కడున్నట్టే ఉండండి. ఇక్కడ ఉన్న పరిశుద్ధ దేవుడే అక్కడ కూడా పరిశుద్ధ దేవుడే. దేవుడిలో మార్పు లేదు, నీలో ఎన్నడూ మార్పు రానివ్వకు అని చెప్తున్నాడు. ఏమని ఆరాధించవచ్చు మనం? ఆరాధించేవాడి హృదయంలోకి, ఆత్మ వల్ల పరిశుద్ధపరచబడిన వాడికి నా దేవుడు పరిశుద్ధుడు అనే అవగాహన నీకొస్తే నీ దేవుణ్ణి నువ్వు పరిశుద్ధంగా ఆరాధిస్తావు. ఈ సంగతిని ఒకవేళ మనం మర్చిపోతే, నేను
యేసయ్య రక్త ప్రోక్షణ వలన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడని, ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వ్యక్తిని అని ఒకవేళ నువ్వు మర్చిపోతే పరాయి దేశంలో ఆ సంగతే నువ్వు మర్చిపోతే అక్కడ నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? అందుకనే రాస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నా, నువ్వు మన ఇంట ఉన్నట్టు ఇక్కడ ఎలా ఉన్నావు అక్కడ కూడా అలాగే ఉండు. ఒకవేళ మర్చిపోతావేమో, ఒకవేళ మార్గం తప్పుతావేమో, ఒకవేళ ఇంకేదైనా ఆలోచిస్తావేమో, ఏ విధంగానైనా పాడవుతావేమో. వాళ్ళు దేవుని హృదయానుసారుడు. పేతురు గారు దేవుని హృదయానుసారుడు, దేవుని వెంబడించినవాడు, దేవుణ్ణి ఆశాంతం నేర్చుకున్నవాడు, క్రీస్తు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడినటువంటి వాడు. సామాన్యుడు కాదు, ఇతను సామాన్యుడి కాదు. అందువలన పేతురు గారు ఆ సంఘానికి మొదటి అధ్యాయంలో ఈ ఉత్తరం రాస్తున్నాడు. నేను ఆరాధన వర్తమానం కనుక నేను దాటిపోతున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలా? పరిశుద్ధత అనే పదానికి అర్థం ఏంటి అనంటే వేరు చేయబడడం. పరిశుద్ధత అనే పదానికి అర్థం ఏంటి అనంటే వేరు చేయబడడం, ప్రత్యేకించబడడం. మనము ఈ రోజున లోకంలో నుండి వేరు చేయబడ్డాం. ఓ మాట ధైర్యంగా చెప్తా, మరో మాట, మీ కులంలో చాలామంది ఇంకా ఆ పాత అనుభవాలలో ఉన్నారు, కానీ మీరు వారిలో నుంచి వేరు చేయబడి సంఘంలోకి వచ్చారు. మీరు ప్రత్యేకించుకున్నారు, మీ కులంలో నుండి ప్రత్యేకించుకున్నారు, మీ జాతిలో నుండి మీరు ప్రత్యేకించుకున్నారు, మీకున్న పూర్వపు అనుభవాలలో నుండి మీరు ప్రత్యేకించుకొని ఈ స్థలంలోకి వచ్చారు. మీరు అందుకని మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు పరిశుద్ధులు. అందుకని ఆత్మ వలన పరచబడి విధేయులగుటకు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఈ ఉత్తరం రాస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడున్నా నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని, నేను లోకం చేత వేరు చేయబడిన వ్యక్తిని, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని అనే అవగాహన నీ మనసులోకి వస్తే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించుకొని దేవుని కొరకు ఎక్కడున్నా నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఎక్కడైనా ఉండు, నువ్వు నీ ఆఫీస్లో ఉంటావా, నువ్వు వర్క్ చేసే ప్లేస్లో ఉంటావా, కూలికి వెళ్తావా, కంపెనీలో ఉంటావా, నువ్వు ఎక్కడైనా ఉండు. ఏ సమాజంలోకి వెళ్ళినా నీవు నీ దేవుణ్ణి కనబరిచే వ్యక్తిగా కనబడతావు. అతడురా యేసు ప్రభు బిడ్డ ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాడో చూడురా బాబు అని లోకం నిన్ను సాక్షిగా నిలవబెడుతుంది. అందుకని పేతురు గారు ఆ మొదటి అధ్యాయంలో మీరు పరిశుద్ధంగా ఉండండి, దేవుడు పరిశుద్ధుడు, దేవుని దైవత్వాన్ని చూపిస్తూ మనకొక సూచన చేస్తున్నటువంటి దేవుడిగా మనకిక్కడ కనబడుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా, కొత్త ప్రదేశం వెళ్ళారు కదా. అమ్మ వినండి, మీరు మంచిగా వింటే చాలరా, నేను బాగానే చెప్తాగా అర్థమయ్యేటట్టుగా. ఓకే, ఒక మాట వినండి. దూరంలో ఉన్నారు. దూరంలో ఉన్న తర్వాత ఒకవేళ పూర్వపు అజ్ఞాన దశ గుర్తొస్తే ఇలా అంటాను నేను, మనం దొంగతనం చేసే స్వభావం పూర్వం ఉంది. ఓకే, ఉదాహరణకు అంటున్నాను వినండి. మనకు పూర్వపు అజ్ఞాన దశ అంటే పూర్వం మనకు దొంగతనం చేసే అలవాటు ఉంది అనుకుందాం. ఈ ఊర్లో మానేశావు, రక్తం చేత కడగబడ్డావు, పరిశుద్ధపడ్డావు, ఈ ఊర్లో పరిశుద్ధునిగా పిలువబడ్డావు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కొత్త దేశం పోయావు, ఆ పూర్వపు అజ్ఞాన దశ గుర్తొస్తే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ శ్రమ ఉంది, అక్కడ నిన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నీ ముఖం ఎవరికి తెలియదు, నీకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్నప్పుడు పూర్వపు సంగతి గుర్తొస్తే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఆకలి అవుతుంది కాబట్టి ఏం చేస్తావు? దొంగతనం చెయ్యాలనే మనసు నీకు వస్తుంది. ఆకలి అవుతుంది, పూర్వం నువ్వు అలాగే చేసావు, నీకు ఆకలి అయినప్పుడల్లా దొంగతనం చేసుకొని తిన్నావు. కానీ యేసయ్య రక్త ప్రోక్షణ చేసి ఆత్మల నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ప్రత్యేకించి దేవుని బిడ్డగా మార్చాడు. ఇక్కడి వరకు బాగున్నావు నువ్వు.
ఇక్కడ బాగున్నావు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ఆకలి, అదే శ్రమ, ఎవరు గుర్తుపట్టలేని మనుషులు, కొత్త ప్రాంతం. ఆ కొత్త ప్రాంతంలో ఆకలి అవుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి పని ఇయ్యండి అన్న ఎవడు పని ఇయ్యట్లా. ఇప్పుడు ఆ పూర్వపు దశ మళ్ళీ గుర్తొస్తే నువ్వేం చేస్తావు? హలో, నన్ను ఫాలో అవుతున్నారా? నన్ను అర్థం చేసుకుంటున్నారా? మళ్ళీ అది గుర్తొచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. అందుకని అంటాడు ఇక్కడ, పూర్వము మీరేమై ఉన్నారో అది ఏదైనా కానివ్వండి, అది దొంగతనం చేసావా, ఇంకోటి చేసావా, ఇంకోటి చేసావా, ఇంకోటి చేసావు, నువ్వేమైనా చెయ్యి, అది పూర్వం, అది అజ్ఞాన దశ. కానీ ఇప్పుడైతే అంటాడు, ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? మీకుండిన ఆశలను మీ అనుసరించి పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తించొద్దు. పరిశుద్ధుడు, అమ్మా నా మాట వినండి, పరిశుద్ధుడు పూర్వపు అజ్ఞాన దశను మర్చిపోతాడు. పూర్వము ఎన్నన్నా ఉండనివ్వండి, పూర్వము మన జీవితంలో ఎన్నన్నా ఉండనివ్వండి, అదెంత ఘోరమైన తప్పిదమైన కానివ్వండి, అదెంత అపవిత్రమైన కార్యమే కానివ్వండి, అదేమైనా కానివ్వండి, ఆ పూర్వపు దశను మనం గుర్తు చేసుకొని దాని ప్రకారం బ్రతకవద్దు అనే విషయాన్ని ఆయన ఈ భాగంలో చెప్తున్నాడు. పేతురు ఎంత మంచోడు. అద్భుతమైన సలహాని ఆ ప్రజలకు ఆయన అందిస్తున్నాడు. చెదరి ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎక్కడుంటే ఏంటి, ఉత్తరం వెళ్తుందిగా. మా అపోస్తలుడు, మా పేతురు అన్న మాకు ఉత్తరం రాశాడని వాళ్ళు ఉత్తరం చదువుకున్నప్పుడు ఎంత ఆదరించబడతారు, ఎంత ఆనందిస్తారు, ఎంత సూటిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో అన్న ఇలా చెప్పలేదా, మనం అలా ప్రవర్తించకూడదు, వీడికి ఆలోచనలు వచ్చిన పక్కోడు ఏం చేస్తాడంటే, వద్దురా పేతురు అన్న చెప్పాడు, పూర్వపు అజ్ఞాన దశలోకి మనం వెళ్ళొద్దురా, మనం మంచిగుందాంరా అని చెప్పుకుంటారు. ఒకరు సహవాసం యొక్క వాల్యూ అది. అందుకనే చెదరి ఉన్న ఆ పరిశుద్ధులందరికీ ఉత్తరం రాస్తున్నాడు. మొట్టమొదటి దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడంటే, మన దేవుడు పరిశుద్ధుడు అని పరిచయం చేశాడు. రెండో అధ్యాయానికి వద్దాం. చాలా ఉన్నాయి, నేను ఇక్కడ రెండో అధ్యాయానికి వద్దాం. 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రైట్. రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రభువుని ఎలా చూపిస్తున్నాడు పేతురు గారు అంటే, ఆయన దయాళుడు. మన దేవుడు దయాళుడు. ఆయన దయాళుడని మీరు రుచి చూశారు కాబట్టే మీరు పరిశుద్ధులయ్యారు. ఆయన దయాళుడని రుచి చూశారు కాబట్టే మీరు రక్త ప్రోక్షణలోకి వచ్చి ఏర్పాటు చేయబడ్డారు, విధేయులయ్యారు. మీరు దేవుని దయాళత్వాన్ని రుచి చూసిన వారు. అంటే పూర్వము, ఇక్కడ రాస్తాడు చూడండి, పూర్వము ఇక్కడ రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ వచనంలో? దేవుడు దయాళుడని మీరు ఎలా రుచి చూశారు అనంటే, దేవుడు దయాళుడని రుచి చూసిన అనుభవం ఏంటి అనంటే, మీరు దుష్టత్వంతో ఉన్నప్పుడు, కపటంతో ఉన్నప్పుడు, వేషధారణతో ఉన్నప్పుడు, అసూయతో ఉన్నప్పుడు, దూషణ మాటలు మీ నోట ఉండినప్పుడు ఆయన మీ ఎడల దయ చూపించినవాడు. మనం మారు మనసు పొందకముందు మన నోటున్న మాటలేంటి? మనం యేసు క్రీస్తును అంగీకరించక మునుపు మన హృదయంలో ఉన్న మాటలేంటి? మన ప్రవర్తన ఏంటి? దూషణలు లేవా? పోకిరి మాటలు లేవా? దుష్టత్వం లేదా? కపటము లేదా? నువ్వు ఒక కపటిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమను, ఆయన దయాళుత్వాన్ని రుచి చూసావు నువ్వు. మనందరం అలా రుచి చూడబట్టే దేవుడు మన ఎడల ఆ దయాళుత్వాన్ని చూపించడాన్నే మనం మారాము, లేకపోతే మనం మారుండేవారం కాము. దేవుడు మనం ఇంత తప్పుడోళ్ళమని తెలిసి కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు చూడండి, దయా చూపించాడు చూడండి, ఆ దయాళుత్వాన్ని రుచి చూపించాడు చూడండి. అది మన గొప్పతనం కాదు, దేవుని మహోన్నతమైన కృప, దేవుని అద్భుతమైన కార్యం.
అందువలన ఇప్పుడు అంటాడు సరే, అప్పుడైతే ఈ దుష్టత్వం, సమస్త కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలన్నీ నువ్వు ఎలా ఉన్నా ఇలా నీ వ్యక్తిత్వంగా ఉంచుకొని నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నా, ఆయన దయాళుత్వాన్ని నీకు రుచి చూపించాడు, ఆయన ప్రేమను నీకు రుచి చూపించాడు, ఆయన వాత్సల్యతను నీకు రుచి చూపించాడు. ఇంత పాపిని ఆయన సిలువలో దొంగ ఏమన్నాడు చెప్పండి? సిలువలో ఉన్న కుడి చేతి వైపున దొంగ, ఇది మనకు తగును. ఏరా అలా మాట్లాడుతున్నావు? తప్పు కదా. ఆయన పరిశుద్ధుడు. అందుకనే కదా ఆయన ప్రార్థన చేయడంలో, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నది. ఏం చూశాడు సిలువలో? ఆయన దయాళుత్వాన్ని చూపించాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఆయన దయాళుత్వాన్ని కలువరి సిలువలో కుడి చేతి వైపునున్నవాడు లాస్ట్ మినిట్స్లో, చివరి క్షణాలలో అర్థం చేసుకొని మారిపోయిన వ్యక్తి. ఇవాళ అనేక మందిని మనం కూడా అలాగే మారుతున్నాం. ఈ రోజున మనం కూడా ఆయన చూపించిన దయా రుచి చూసి మనం మారాం. ఆయన చూపిన కృప చూపి మారాం. ఆయన చూపించిన ప్రేమను చూసి మనం మారిన మనం ఇప్పుడు ఏమంటాడనంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఇదంతా మానేశావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు పొంతుకెళ్ళావు, గలతీయలో ఉన్నావు, ఆసియాలో ఉన్నావు, బితూనియాలో ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ రుచిని మర్చిపోతావేమో. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, ఆ రుచిని నువ్వు మర్చిపోతావేమో. నీకు ఒక సలహా ఇస్తున్నాను చూడు అంటూ ఒక సలహా ఇచ్చాడు. ఏమని? కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. మీరు ఎక్కడుంటే ఏంటి? వాక్యం అనే పాలను రుచి చూడడం మీరు నేర్చుకుంటే, వాక్యం అను పాలను ఆపేక్షించడం మీరు నేర్చుకుంటే, మీరు ఎక్కడున్నా దుష్టత్వం మానుతారు, కపటం మానుతారు, అసూయ మానుతారు, సమస్త విధాలైన ఈ పాపం అంతా మానేస్తారు, ఈ దూషణ మాటలు మానేస్తారు. వాక్యము నీ నోట ఉండాలా. ఆ వాక్యం ఇక్కడేమో దేవుడు దయాళుడని రుచి చూసావే, అందువల్ల నువ్వు ఇక్కడ మారావు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం అనే పాలను రుచి చూడు. అది నిన్ను ఈ దుష్టత్వంలో, కపటంలో, అసూయలో పడకుండా నిన్ను తప్పిస్తుంది అని సలహా ఇస్తున్నాడు. దేవుని దైవత్వాన్ని చూపిస్తున్నాడు, ఎలా బ్రతకాలో కూడా చూపిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పేతురుది. ఎక్కడుంటే ఏంటి పేతురు? ఎందుకు మనం అమెరికాలో ఉన్న మన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా? ఫ్లారెన్స్ కోసం ఎందుకు ప్రార్థన చేయాలా? రామ్నాథ్ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలా? అమెరికాలో ఉన్న ఆ అబ్బాయి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలా? మన శంకర్ పిల్లల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలా? మనం ఇంతమంది కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలా? అక్కడ పాడవుతారేమో భయం, అక్కడ ఈ అనుభవాలను మర్చిపోయి అక్కడ అపవిత్రంగా బ్రతుకుతారేమో అని ఒక భయం మనకి. అందువల్లనే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన పిల్లలు హైదరాబాద్లో చదువుతున్నారు, ఆయా ప్రాంతాల్లో చదువుతున్నారు. ప్రతిరోజు మన బిడ్డల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్రాంతాలు చెదరున్నారు, వాళ్ళు అక్కడ ఏమవుతారో భయం. అక్కడికి వెళ్ళారు చదువు నిమిత్తం, అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏమవుతారో భయం. ఆలోచించండి. మనం ఉట్టిగా చేయట్లా. మనం చేసే ప్రతి ప్రార్థన వెనకాల వాక్యం ఆధారం ఉంది. మనకి వాక్యం ఆధారం చేసుకొని మనం మన బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. ఈ రోజున దయతో అర్థం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మొదటి అధ్యాయంలో ఎలా కనబడ్డాడు? దేవుడు మొదటి అధ్యాయంలో దేవుణ్ణి ఎలా చూపించాడు? పేతురు రాహేలు ఎలా పరిశుద్ధునిగా చూపించాడు. రెండో అధ్యాయంలో దయాళునిగా చూపించాడు. అక్కడ ప్రవర్తన చెప్పాడు, ఇక్కడ ప్రవర్తన చెప్పాడు. నువ్వు ఎక్కడైనా ఉండు, నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్పాడు. మూడో అధ్యాయాలకు వద్దాం. చాలా ఉన్నాయి, నాకు సమయం లేదు కనుక నేను ముందుకు దాటి వెళ్తున్నాను. మూడో అధ్యాయానికి వస్తే 13 నుంచి చూడమ్మా. 13, 14, 15. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి.
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ముని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. చాలమ్మ. 12వ వచనం చూడమ్మ. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇక్కడ ప్రభువుని ఎలా చూపిస్తున్నాడు అని అంటే ప్రభువును నీతిమంతునిగా చూపిస్తున్నాడు. పేతురు గారు ప్రభువును నీతిమంతునిగా చూపిస్తున్నాడు. ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయంట? నీతిమంతుల మీద ఉంటాయంటే. ఎవరి మీద ఉండవంట? కీడు చేసేవారికి ఆయన ముఖం తిప్పుకుంటాడు. విరోధంగా ప్రవర్తిస్తాడు. సో ఇప్పుడు ఆయన దృష్టి కీడు చేసే వారి మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన నీతిమంతుడు గనుక ఆయన దృష్టి కూడా నీతిమంతుల మీదనే ఉంటుంది. నీతిమంతుడు అంటే ఎవరు? ఆయన రక్తం చేత ప్రోక్షించబడి పరిశుద్ధపరచబడిన ప్రతి వారికి ఆయన పెట్టిన పేరు నీతిమంతుడు. సో దేవుడు నీతిమంతుడైన దేవుని పిల్లలకు ఆయన ఇస్తున్న సలహా ఏంటి అనంటే ఇక్కడ చూడండి 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. మీరు పరాయి దేశంలో ఉన్నారు. ఒకవేళ కొత్తోళ్ళని మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తారేమో. మీరు ఎక్కడో దగ్గర కూర్చొని ఒక నలుగురు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడో కూర్చొని నలుగురు నీతి నిమిత్తము మీరు ఎక్కడో కూర్చొని సంఘంగా కూడుకొని ఓ అరుగుల మీదనో ఓ ఇంట్లో అద్దెకు తీసుకొనో ఎక్కడో దగ్గర మీరు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కొత్తోళ్ళు గనక, వాళ్ళకి అనుభవాలు లేవు గనక వచ్చి మిమ్మల్ని హింసిస్తారేమో, మిమ్మల్ని కొడతారేమో, మిమ్మల్ని బాధ పెడతారేమో. వాళ్ళు ఏమైనా చేస్తారు. అందుకని అన్నాడు ఆయన. అందుకని ఈ మాట అనాల్సి వచ్చింది. ఏమని? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడిన ఎడల మీరు ధన్యులే. వారి బెదిరింపులకు బెదరక భయపడకుడి, భయొద్దు, బెదరొద్దు, కలవరపడకుడి, ఏది వద్దు. దేవుడు నీతిమంతుడు. ఒకవేళ శ్రమ పడినా మీరు ధన్యులే. వాళ్ళు కొడతారనుకోండి, దెబ్బలు తినండి, మీరు ధన్యులవుతారు. దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం హింసించబడుతున్నారు కనుక మీరు ధన్యులు. ఇది మనకు చేత కాదు. మనకు చేతగాంది ఏంటంటే ఈ అనుభవం మనకు చేత కాదు నాన్న. ఎవడు మనల్ని అవమానించినా మనం ఊరుకోలేము. ఎవడు ఒక మాట మనకు వ్యతిరేకంగా మాట్లాడినా మనం ఊరుకోలేము. చాటుగా చెప్పినా ఊరుకోలేము. చాటుగా చెప్పిన సంగతిని చెవిలో పడితే, ఆ వ్యక్తి కనబడితే రోడ్డు మీద ఊస్తావు నువ్వు. వాళ్ళని చూసి అంత అసహించుకుంటావు నువ్వు. వాళ్ళంటే అంత కోపం నీకు. ఎందుకంటే వాళ్ళు నిన్నేదో అన్నారన్న కోపం నీకు ఇంకా ఉంటుంది. కానీ నువ్వు నీతి నిమిత్తం నువ్వు బ్రతకడం అనేది నువ్వు ఆశపడితే, నీతి నిమిత్తం బ్రతకడం అనే దానికి నువ్వు ఆశపడితే, దాని కొరకు నువ్వు ఎంతైనా శ్రమ పడతావు. అప్పుడు నువ్వు ధన్యుడవు అన్నాడు. ప్రవర్తనలో నీతి నీ జీవితంలో ఉంటే ఎదుటివాడు ఎంత శ్రమ పెట్టినా తలంచుకొని పోతావు. ప్రభు అన్ని దెబ్బలు పడడానికి కారణం, పౌలు అన్ని దెబ్బలు పడడానికి కారణం, పేతురు యోహానులను సభ ఎదుటికి పిలిపించి పీరల మీద కర్రలతో కొట్టితే అవమానపడ్డారు. కారణం ఎన్నిసార్లు వాళ్ళని బాధ పెట్టినా తట్టుకొని నిలవబడ్డానికి కారణం నీతి నిమిత్తమైన హింస. ప్రజలు నీతిమంతునిగా ఉండేవాడిని శ్రమ పెడతారు, బాధ పెడతారు, గాయం చేస్తారు. తట్టుకోవాలా? బాబు పరాయి దేశంలో ఉన్నారు. ఇక్కడంటే మేము అందరం ఉండేవాళ్ళం. ఇప్పుడు చెదరు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు కొట్టారనుకోండి, వాళ్ళకు మీరు చాలా జాగ్రత్తగా ఆయన అంటాడు. భలే అన్నాడు బాబు, చూడరా. బెదిరింపులకు భయపడకుడి,
కలవరపడకుడి. ఇంకో మాట అన్నాడు, నిరీక్షణ అడుగు, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై. నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోను భయంతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపడండి. మనం ఏమంటామంటే ఏమనుకోరుగా ఏయ్ అంబేద్కర్ మాకు జీవో ఇచ్చాడు, అంబేద్కర్ రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఇచ్చాడు, అంబేద్కర్ మాకు జీవో నెంబర్ 25 చూడండి, 25, 26 చూడండి, 21 చూడండి, ఇన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్ట పరిధిలో నువ్వెవరు నన్ను అంటానికి? నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను మాట్లాడేస్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను. నీ చట్టం ఉన్నమాట వాస్తవమే. ఈ లోక సంబంధమైన చట్టాలు ఉన్నాయి. దేవుడు క్రైస్తవులకు చట్టం పెట్టాడు. ఆ చట్టం ఏంటంటే నిన్ను హేతు అడుగు ప్రతి వారికి నువ్వు సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పమన్నాడు. లోకానికి మనకు ఏమైనా సంబంధం ఉందా? లోకం ప్రవర్తించే తీరుకు మనం ప్రవర్తించే తీరుకు సంబంధం ఏమైనా ఉందా? మీరు చెప్పాలా? ఇవాళ సాత్వికంతో సమాధానం చెప్పే స్థితేనా ఇది? ఎట్టుపోతుంది క్రైస్తవ్యం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఈ రోజున? ప్రతిదానికి రివెంజ్ తీసుకోవాలా. దేవుడు అలా చెప్పాడా? శ్రమ పెట్టే ఎవరైతే మిమ్మల్ని శ్రమ పెడుతున్నారో వాళ్లకు సాత్వికంతో సమాధానం చెప్పండి, భయపడుతూ చెప్పండి. దేవునికి భయపడి దెబ్బలు కొడతానన్న భయం కాదు, దేవునికి భయపడుతూ చెప్పండి సమాధానం. అపోస్తుల బోధ వేరు, నేటి ప్రపంచం తీరు వేరు. ఇవాళ అపోస్తుల బోధను పక్కన పెట్టేసి రాజ్యాంగాన్ని మనసులో తెచ్చుకొని ప్రవర్తిస్తున్నారు ఈనాటి సంఘం. ఇప్పుడు మనకు రాజ్యాంగమా, దేవుని రాజ్యాంగమా? క్రైస్తవుడికి దేవుని రాజ్యాంగమా, లోక రాజ్యాంగమా? ఇది వద్దంటామా? దీన్ని మనం ఏమైనా తీసేస్తామా? దీన్ని గౌరవిస్తాం, దాన్ని గౌరవిస్తాం. కానీ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? దేవునికి, దేవుని రాజ్యాంగానికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. అది ఈ 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయంలో మరొక మాట, శ్రేష్టమైన మాట చెప్పాడు. మీరు చూడండి, చాలా ఉన్నాయి, నేను ఇక అవన్నీ నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పలేను. 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. చర్చిలోకి వచ్చినప్పుడు జనరల్గా మనం ఏమంటాం అనుకుంటే, ఎక్కడన్నాడురా, 13వ వచనంలో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము. అంటే క్రీస్తు మహిమా స్వరూపినిగా చూపిస్తున్నాడు, క్రీస్తును మహిమా స్వరూపిగా చూపిస్తున్నాడు పేతురు. ఎవరికి? చెదిరిపోయిన పరిశుద్ధులందరికీ క్రీస్తును మహిమా స్వరూపిగా చూపిస్తున్నాడు. క్రీస్తు నీ జీవితంలో మహిమా స్వరూపియే అయితే, ఆయన్ని మహిమా స్వరూపిడిగా నువ్వు చూస్తే, శ్రమలలో అంటే 7 అంతల అగ్ని వేసి షడ్రక్ మిషక్ అబేద్నెగోలు అందులో తోశారు. హలో, వినండి, నా మాట వినండి.
షడ్రక్ మిషక్ అబద్నిగోలని 7 అంతల అగ్ని వేసి ఆ అగ్నిగుండంలోకి వీళ్ళ ముగ్గురిని నెట్టాడు. రాజుగారు బయట నిలవబడ్డాడు. అక్కడ ఎంతమంది తిరుగుతున్నారు? ఆ ముగ్గురేనా? 4వ వాడు. మరి ఆ 4వ వాడు ఎవరు? ముగ్గురినేగా తోసింది అగ్నిలో. 4వ వాడు ఎవరు? దేవుడు. మహిమా స్వరూపి అయిన వాడు శ్రమలో నీతో ఉంటే నీ వెంట్రుక కూడా కాలదు అని చెప్తున్నాడు. ఆయన చేతి వెంట్రుక కూడా కాలేదంట. ఆ ముగ్గురి కౌరువాసన కూడా రాలేదంట. మహిమా స్వరూపి అయిన వాడు అగ్ని వంటి మహాశ్రమలలో నువ్వు పడినా ఆ మహిమా స్వరూపిని నువ్వు చూడగలిగితే నీ తల వెంట్రుకల్లో ఒక్కటి రాలదు, కాలదు. నీకు అపాయం రాదు, నీకు అపాయమే రాదు అని చెప్పడం ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఇవాళ అందరం శ్రమలకు భయపడుతున్నాం. ప్రేమతో చెప్తున్నాను, ఏ శ్రమకు మనం భయపడాల్సిన అవసరం లేదు. వస్తాయి శ్రమలు రావంటున్నాడా దేవుడు? ప్రభు శ్రమలు రావు అని అంటున్నాడా? శ్రమలు వస్తాయి, కానీ శ్రమలకు భయపడవలసిన పని లేదు. మహిమా స్వరూపిని చూస్తే ఆ శ్రమలలో నీతో పాటు నీ ఇంటి వారితో పాటు ఆయన ఉంటాడు. అగ్నిలో పడితే ముగ్గురితో పాటు 4 ఉన్నట్టుగా ఆయన మనతో ఉంటాడు. శ్రమలలో మనకు తోడుండే దేవుడు ఆయన. ఎన్ని చెప్పని లేఖనాలు, ఎన్ని అద్భుతమైన సంగతులు. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 11 చూడమ్మా, 11, 12 వచ్చినా చూడమ్మా. ఆమె పెనిమిటి యొద్ద సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. ఏమైందిరా? 12వ వచనం చదువు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఇక్కడ ఎవరిని గురించి రాస్తున్నాడు ఇది? అననీయ సప్పిరాలు చేసిన తప్పును గురించి రాస్తున్నాడు. అననీయ సప్పిరాల గురించి వాళ్ళు చేసిన తప్పును గురించి రాస్తున్నాడు. రాసిన వాడు ఏమంటాడు అనంటే, అసలు అంటే ఎందుకు చెప్తున్నాడు వీళ్ళకు? చెదిరిపోయిన వీళ్ళందరితో ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అనంటే, అగ్ని వంటి మహాశ్రమలు సంభవించినప్పుడు మీకేదో వింత సంభవించినట్టుగా మీరేమో పెద్ద బాధపడుతున్నారు, అలా ఏం బాధపడాల్సిన పని లేదు అని చెప్తూ అక్కడ ఒక శ్రేష్టమైన సంగతిని వివరించాడు. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉండునంతగా సంతోషించండి అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట అనంటే, ఉదాహరణకి ఇలా చెప్తాను చూడండి మీకు. ఆ రోజుల్లో ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ రోజుల్లో గొప్ప ఉద్యమం వచ్చింది సంఘంలో. ఎంత అంటే ఆస్తులు కూడా అమ్మి అపోస్తలుల పాదాల మీద పెడితే అపోస్తలు అదంతా ఉమ్మడి ఆస్తిగా పెట్టి అందరికీ పంచిస్తున్నారు. సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి కాలం అది. అపోస్తలు ప్రజలు విశ్వాసులందరూ వారికి ఉన్న భూములు అమ్ముతున్నారు, ఇళ్ళు అమ్ముతున్నారు, వాకిళ్ళు అమ్ముతున్నారు, అన్నీ అమ్మి ఆస్తంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల మీద పెడుతున్నారు. వాళ్ళు దాన్ని అంతా ఒక ధననిధిగా మార్చి దాన్ని ఎవరి అవసరం కొద్దీ వాళ్లకు అవి పంచుతున్నారు. అప్పుడు అందరూ సమానంగా ఉన్నారు. ధనవంతుడి దగ్గర ధనం ఉంది, పేదవాడి దగ్గర ఏమీ లేదు. అందువల్ల ధనవంతులు అమ్మి తీసుకొచ్చిన డబ్బు పేదవాడికి కూడా అందుతుంది. అప్పుడు అందరూ సమానమయ్యారు. పేదవాడు ధనికుడు అందరూ సమానంగా ఉన్నారు. ఎలా ఉంటుంది ఆ అనుభవాన్ని ఒక్కసారి ఊహించండి. పేదవాడి ఆకలి తీరింది, పేదవాడి వస్త్రహీనత తీరింది, పేదవాడి రోగం హాస్పిటల్కి వెళ్ళి మందులు చూయించుకోవడానికి డబ్బులు తీసుకుంటాడు, పోతున్నాడు, చేయించుకొని వస్తున్నాడు. ఇప్పుడు అతడు ఎలా ఉంటాడు? ధనవంతుడు ఎలా ఉన్నాడో పేదవాడు కూడా అలాగే ఉంటాడు. అంత సమపాలిత అద్భుతమైన అనుభవం ఆ రోజుల్లో జరుగుతుంది. ఆ రోజుల్లో అంత బాగా జరుగుతూ ఉంది. ఎవరికి కొదువుంది లేదు. అందరూ సమానంగా పేద ధనిక అనే ఏ భేదం లేకుండా అందరూ అద్భుతమైనటువంటి జీవిత అనుభవాన్ని వాళ్ళు జీవిస్తున్న కాలం అది. ఈయన కొద్దిగా దాచుకుంటాను అనుకున్నాడు. ఎవరు? అననీయ సప్పిరాల. ఏమొచ్చింది?
ఓ స్వార్థం. వాళ్ళు నాకు పెడతారో లేదో, నేను కొంచెం దాచుకుంటే మంచిది. ఎవరినో చూసి కాపీ కొట్టడం కాదు. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాలని కాదు. నువ్వు ఇచ్చేది ఏదో నువ్వు ఇవ్వయి. వాళ్ళందరూ హృదయపూర్తిగా ఇచ్చారు, నువ్వు కూడా హృదయపూర్తిగా ఇచ్చి కూర్చో, అంతవరకే. కానీ అందులో కొంచెం దాచుకున్నందువల్ల జరిగిన ప్రమాదం ఏంటి మనకు తెలియంది కాదు. ఆలోచించండి. అంటే ఏమి లేదు, అంటే ఏమి లేదు. ఇక్కడ అంటాడు క్రీస్తు శ్రమలలో పాలివారమైనట్టు. ఇప్పుడు క్రీస్తు శ్రమలలో పాలివాడైనా, కొంచెం దాచుకుందాం అని అనుకునేవాడు క్రీస్తు శ్రమలో పాలివాడైనా. నువ్వెక్కడున్నా క్రీస్తు శ్రమలలో పాలివాడు అవుతున్నావని గుర్తుపెట్టుకో. శ్రమలకు నువ్వు భయపడొద్దు. నువ్వు నీతిమంతునిగానే బ్రతకాలి. అద్భుతంగా ఆయన మహిమా స్వరూపి అయిన దేవుడు ఆయన మహిమతో నిన్ను కప్పుతాడని లీడ్ చేస్తూనే దేవుని మహిమా స్వరూపత్వాన్ని ఆనాటి చెదిరిన ప్రజలకు పేతురు గారు చూపిస్తున్న అనుభవం ఇక్కడ మనకు కనబడుతుంది. చివరిగా మాట చెప్తాను చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుణ్ణి సర్వకృపానిధి అయిన దేవుడు అని పరిచయం చేస్తున్నాడు. దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నాడు? ఇప్పుడు 5 అధ్యాయాల్లో 5 దైవత్వపు లక్షణాలను ఎవరికి చూపించాడు పేతురు? చెదరిన ప్రతి పరిశుద్ధునికి చూపించాడు. రక్త ప్రోక్షణ చేత నీతిమంతుడు పరిశుద్ధులందరికీ చూపిస్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఏం చూపించాడు? పరిశుద్ధుడైన దేవునిగా చూపించాడు. 2వ అధ్యాయంలో దయాళునిగా చూపించాడు. 3వ అధ్యాయంలో నీతిమంతునిగా చూపించాడు. 4వ అధ్యాయంలో మహిమా స్వరూపిగా చూపించాడు. 5వ అధ్యాయంలో సర్వకృపానిధి అయిన దేవునిగా ఆయన చూపిస్తున్నాడు. ఎందుకు ఆఖరణ సర్వకృపానిధి అని చూపిస్తున్నాడు? ఈ 5వ అధ్యాయంలో సర్వకృపానిధి అని ఎందుకు చూపించాడు అని అంటే, నువ్వు ఎన్ని అనుభవాలు దాటినా ఆయన సర్వకృపానిధి అయిన దేవుడు ఆ కృపానిధిలో నుండి నిన్ను ఎక్కడున్నా, శ్రమలలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, బాధలో ఉన్నా, నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నా ఆయన సర్వకృపానిధి అయిన దేవుడు ఆ కృపానిధిలో నుండి నిన్ను తిరిగి నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించి నిన్ను దీవించు దేవుడు అని చెప్పడం కొరకు ఆఖరి అధ్యాయంలో ఆయన సర్వకృపానిధి అయిన దేవునిగా ఆయన్ని పరిచయం చేస్తున్నటువంటి దేవుడు పేతురు గారు. కాబట్టి ఎంత అద్భుతం. ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎక్కడన్నా ఉండు, పొంతులో ఉంటావా, గలతీయలో ఉంటావా, ఆసియాలో ఉంటావా, బితూనియాలో, నువ్వు ఎక్కడైనా ఉండు, చెదరి ఉన్నావు, నీ విశ్వాసం బలంగా ఉండాలా. వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. శ్రమలను సహించండి అంటున్నాడు. శ్రమలు వస్తాయి, విశ్వాసంతో ఉండండి. శ్రమలు వస్తాయి, సహించండి. క్రీస్తు శ్రమలలో పాలివారు కండి అని అంటున్నాడు. అంతేనంటే ఎన్ని సంగతులు అంటే, పరలోకపు దేవుడు మనల్ని పరలోకంలో హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, కావలసినంత దేవునిస్తాడు, సర్వకృపానిధి అయిన దేవుడు అని అలా చక్కగా ఈ 5 అధ్యాయాలు నేను వివరించడానికి నాకు సమయం చాలదు. కానీ ఒక్కొక్క సంగతి మనం ఒక్కొక్క రోజు ధ్యానం చేసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలు ఇవి. దేవుణ్ణి ఎంత చక్కగా పరిచయం చేశాడో పేతురు గారు ఇంత అద్భుతంగా ఆయనకు పరిచయం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చెప్పింది ఏంటి? యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. నువ్వు శ్రమలో ఉంటే నీదే ఉంటాడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీతో ఉంటాడు, నువ్వు కన్నీళ్లతో ఉన్నప్పుడు నీతో ఉంటాడు, నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీతో ఉంటాడు, నువ్వు ఎక్కడైనా ఉండు నీతో ఉంటాడు. ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహించేది కృపా సమృద్ధి కలిగిన దేవుడే. ఈ రోజున మనం ఇంత పేదరికంలోనూ, ఈ కష్టాల్లోనూ, ఈ కన్నీళ్లలోనూ ఈ మాత్రం మనం బ్రతుకుతున్నాం. ఏ పని లేకపోయినా, ఏ చేతి నిండా డబ్బు లేకపోయినా, ఆ ఆకలి మనల్ని అనేక సార్లు బాధ పెట్టినా, అవమానం మనకు ఎదురైనా, ఈ రోజు వరకు మనం ఇలా కొంచెమైన ధైర్యంగా ఉండి దేవుణ్ణి బట్టి మనం ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆ సర్వకృపానిధి అయిన దేవుడు నీతో ఉంటున్నాడు గనుక.
కృప వెంబడి కృపను నీకు చూపిస్తున్నాడు గనుక నువ్వు ఈ రోజున ఇలా ఉండగలుగుతున్నావు. అంతే, అంతే, వేరే ఏమీ లేదు, వేరే ఏమీ లేదు. ఆలోచించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడుగాను, ఆయన దయాళుత్వం కలిగిన దేవుడుగాను, ఆయన నీతిమంతుడైన దేవుడుగాను, మహిమాస్వరూపి అయిన దేవుడుగాను, సర్వకృపానిధి అయిన దేవుడుగాను ఉన్నాడు. ఇంతటి దేవుని దగ్గర మనం ఎలా ప్రవర్తించాలా? ఇక్కడ ఎలా ప్రవర్తిస్తావో బయట కూడా అలాగే ప్రవర్తించు. చెదిరిపోయారు, మీకు శోధనలు వస్తాయి, అగ్ని వంటి మహాశ్రమలు మీకు వస్తాయి. హేతు అడుగుతారు మిమ్మల్ని. హేతు అడిగే ప్రతి వారికి నువ్వు ఎలా సమాధానం చెప్పాలి? చెప్పు. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకండి. ఎక్కడైనా మీరు ఉండండి, దేవుణ్ణి విడిచిపెట్టకండి. దేవుడే అంతవరకు ఆయన కృపా సమృద్ధి చేత అంతవరకు పరలోక రాజ్యం చేరేదాకా, ఆ పరలోక పౌరసత్వంలో నేను కూర్చోబెట్టుకునేదాకా నువ్వు ఆయన్ని విడిచిపెట్టి ఉండమాకండి. ఆయనతోనే కలిసి ఉండండి. వస్తాయి, పరాయి దేశంలోకి వెళ్ళాము, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఉన్న ఊళ్ళో ఉన్న ఇంట్లోనే కష్టాలు వస్తున్నప్పుడు బయటికి పోతే ఇంకెన్ని రావు? ఉన్న ఊర్లో ఉన్న ఇంట్లోనే మనకు శ్రమలు ఉన్నాయి, బయటికి పోతే రావా? వస్తాయి. కాబట్టి ఎన్ని వచ్చినా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవుణ్ణి బట్టి కృపను పొందండి అని అద్భుతంగా ఈ 5వ అధ్యాయంలో చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఆలోచించండి, దేవుడు నీకు ఎలా గుర్తొస్తున్నాడు? కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన భూమిదికి వచ్చినవాడు కలువరి శిలువలో ప్రాణం పెట్టి కదా రక్త ప్రోక్షణలోకి తీసుకొచ్చాడు మనల్ని. ఆయన ఆత్మని పంపి కదా మనల్ని పరిశుద్ధపరిచాడు మనల్ని. ఈ రోజున మనం ఎవరు అనంటే పరిశుద్ధపరచబడిన వారమై విధేయత చూపించే వారంగా మనం ఉండాలని, రక్త ప్రోక్షణలోకి వచ్చి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిని అనే గమనం మనకుంటే, ఆ స్పర్శ మనకుంటే, మనం ఈ 2 అంతల అనుభవం మన జీవితంలో ఉంటే దేవుడు మనకు ఈ 5 అంతల ఆత్మీయ అనుభవాలను మనకిచ్చి మనల్ని దీవిస్తాడు. ఆరాధించేటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనము దేవుని ఆరాధన చేద్దాం. ప్రభు దైవత్వం మనకు అర్థం కావాలి. తలలు వంచండి, ప్రభుని ఆరాధన చేసుకుందాం.